హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తేజు నాయుడు. ఈరోజు నేను మన ఇంట్లో 10 మినిట్స్ అనేది ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలి, అదే ఫిజికల్ యాక్టివిటీ అన్నమాట. ఇది ఎవ్రీడే కూడా మన హ్యూమన్ బాడీకి 20% ఫిజికల్ యాక్టివిటీ కావాలి. ఎందుకు అంటే డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం ఫిట్గా, అందంగా, ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఫిజికల్ యాక్టివిటీ ప్రతి హ్యూమన్ బాడీకి కూడా అవసరం అన్నమాట. ఫస్ట్ నేను చేసింది కంప్లీట్గా 20% ఫిజికల్ యాక్టివిటీలో స్టార్టింగ్ వామప్ అన్నమాట. ఈ వామప్ మనకి ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీ చేసే ముందు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెగ్ నుంచి హెడ్ వరకు కూడా బాడీ మూమెంట్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంటుంది. ఫస్ట్ వామప్ చేసుకుంటే బాడీ అంతా కూడా మూవబుల్ చేయడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట ఫిజికల్ యాక్టివిటీ మీద. ఇలా చేయడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ బాడీ మూమెంట్ అంతా కూడా కరెక్ట్గా ఉండడం వలన ఈజీగా మనం ఎక్సర్సైజ్ అనేది చేసుకోవడానికి బాగా సపోర్ట్ అవుతుంది వామప్. ఇలా ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి థైస్ చుట్టూ ఉండే ఫ్యాట్ అండ్ హ్యాండ్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడానికి సింపుల్గా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా చేసే స్టెప్స్ ఒక 11 నుంచి 21 వరకు కూడా చేసుకోవచ్చు. అది మన బాడీ ఫిట్నెస్ బట్టి. మేమైతే ఒక 10 స్టెప్స్ వరకు చేసాము. మీరు ట్రై చేద్దాం అనుకుంటే ఒక 21 వరకు కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇట్లా చేయడం వల్ల మన నడుం చుట్టూ ఉండే ఫ్యాట్ బర్న్ అవుతుంది అండ్ మెయిన్ మనకి మజిల్ టోన్ అవుతుంది అన్నమాట. మజిల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మజిల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫ్యాట్ లాస్ అయ్యేటట్టు ఉండదు, వెయిట్ కూడా మంచిగా లాస్ అవ్వడానికి బాగా సపోర్ట్ అవుతుంది. దీంతోపాటు ఇలా ఎక్సర్సైజ్ చిన్న చిన్నగా చేసుకోవడం వల్ల మనకి స్కిన్ టోన్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి బాగా సపోర్ట్ అవుతుంది. సో ఇలాగ ప్రతి స్టెప్ ఒక 10 to 21 టైమ్స్ వరకు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ ఫాస్ట్గా చేస్తున్నాం కదా, ఇది మన కార్డియో హెల్త్కి బాగా సపోర్ట్ అవుతుంది. ఇలా చేసే కొద్దీ బాడీ హీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సిటప్స్ అంటాం అనమాట. ఈ సిటప్స్ మన లేడీస్కి బాగా సపోర్ట్ అవుతుంది, జెంట్స్కి కూడా బాగా సపోర్ట్ అవుతుంది. ఇది పెల్విక్ ఏరియాలో ఉన్న ఫ్యాట్ బాగా బర్న్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. అలాగే స్ట్రెంగ్త్ వర్కౌట్ అంటాం అనమాట. ఇది మనకి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది అండ్ నడుము చుట్టూ ఉండే కొవ్వు ఏదైతే ఉంటుందో అది కూడా బర్న్ అవ్వడానికి బాగా సపోర్ట్ అవుతుంది. సో మనతో చేసే వాళ్ళు కూడా జోష్గా చేస్తూ ఉంటే యాక్టివ్గా మనకి కూడా చేయాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో, అలాగే మీ ఫ్రెండ్స్తో. అండ్ మీరు కపుల్గా ఉంటే కపుల్గా కూడా ట్రై చేసి చూడండి. 100% మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే మనకి హెల్తీగా ఉండడానికి కూడా బాగా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే సిటప్ చేసామో నెక్స్ట్ కొంచెం లెగ్ మూమెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల పెయిన్ రావడం కానీ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. అప్పుడు మన ఈ బాడీ మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్ అనేది చేసుకుంటే నెక్స్ట్ ఫ్రీగా ఉండడానికి బాగా సపోర్ట్ అవుతుంది. ఈ సిటప్స్ జస్ట్ మూవ్ ఆన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి బాడీ అంతా కూడా ఫ్రీ అవుతుంది అనమాట. ఇలా ఫ్రీ అవడం వల్ల ఇంకా నెక్స్ట్ స్టెప్కి మన మూమెంట్స్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఓకే. దీంతోపాటు నెక్స్ట్ ఏదైతే మన సైడ్ ఫ్యాట్ ఉందో అది బర్న్ అవ్వడానికి ఇప్పుడు సింపుల్ వర్కౌట్ అనమాట. ఇలాగా రైట్ సైడ్ ఒక 21 టైమ్స్ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక 21 టైమ్స్ కానీ చేసుకుంటూ ఉంటే మనకి హ్యాండ్స్ మూవ్ ఆన్ చేసినప్పుడు హ్యాండ్స్ కూడా ఫిట్ అవుతాయి, అలాగే మనకి థైస్ కూడా ఫిట్ అవుతాయి అన్నమాట. దీంతోపాటు మనకి అబ్డామిన్ కింద ఉండే ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. చాలా వరకు అబ్డామిన్ ఫ్యాట్ కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మన అబ్డామిన్ కింద కంప్లీట్గా మజిల్ తక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాము. డైలీ అయితే ఒక 21 టైమ్స్ 21 టైమ్స్ 21 టైమ్స్ అలాగే 3 స్టెప్స్ మనం చేస్తూ ఉంటే మనకి బాగా సపోర్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ దీంతో పాటు నెక్స్ట్
మూవబుల్ అనమాట. ఇలా ఫ్రీ మూవ్‌మెంట్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారిగా మనం ఫాస్ట్‌గా చేసినా సరే మన బాడీ అనేది సపోర్ట్ చేస్తది. కానీ కొంచెం అలసిపోతూ ఉంటాం అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ లెగ్ మూవ్‌మెంట్స్ అనేది ఇలా చేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు వరకు కూడా మనం సిటప్స్ అండ్ కార్డియో హెల్త్ రిలేటెడ్ చేసాం కదా! నెక్స్ట్ ఇలా లెగ్ మూవ్‌మెంట్స్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే, చాలా ఎనర్జీ ఫామ్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. సో, నెక్స్ట్ మనం ఇక్కడ హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసాము. హ్యాండ్స్ అనేది కంప్లీట్‌గా ఫిట్ అవ్వడానికి బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ ఇదే రిలేటెడ్ మన కార్డియాక్ హెల్త్‌కి కూడా బాగా సపోర్ట్ అవుతుంది. ఓకేనా గైస్? దీంతో పాటు నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది చేసే ముందు ఇట్లా సింపుల్‌గా మనం చేసుకోవడానికి కూడా బాగా సపోర్ట్ అవుతుంది. ఇది లెగ్ వర్కౌట్ అంటాం అనమాట. ఇట్లా డైలీ మనం ఒక 10-21 టైమ్స్ చేసుకుంటే మనకి ఏదైతే లెగ్ స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నామో, థైస్ కింద ఉండే ఫ్యాట్ బర్న్ అవ్వాలనుకుంటున్నామో, ఈ ఛాలెంజ్ అనేది మీకు కూడా బాగా సపోర్ట్ అవుతుంది. ట్రై చేయండి. మేమైతే ఇలా ఫన్‌గా, యాక్టివ్‌గా, హెల్తీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మీకు కూడా సపోర్ట్ అవుతుంది. ఎందుకు అంటే మేము ఫీల్ అవుతున్నాం కాబట్టి మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాము. సో, చాలా ఇబ్బందిగా ఉంటది. నో పెయిన్, నో గెయిన్ కదా! సో, చేస్తూ ఉంటే మనకి ఇంకా చెయ్యాలి అనిపిస్తా ఉంటదనమాట. జోష్‌గా అనిపిస్తా ఉంటది. అండ్ లాస్ట్‌లో మనం ఇలా చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఏదో తెలియని జోష్ అయితే ఉంటుంది. ఈ జోష్‌తో మనం చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుందంటే, ఇంకా చెయ్యాలి అనిపిస్తా ఉంటదనమాట. మేమైతే డైలీ ఎంజాయ్ చేస్తా ఉంటున్నాము. మీరు కూడా చేస్తే మీరు కూడా హెల్తీగా, ఫిట్‌గా, అందంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఎక్సర్సైజ్ అయ్యాక బెస్ట్ ఫొటోస్ తీసుకోండి. బెస్ట్ హ్యాపీనెస్‌నిస్తాయి. దీంతో పాటు మీకు మంచిగా కూడా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మోర్ వీడియోస్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫాలో మీ.